Hi guys, welcome back to our channel. So this is my birthday vlog. Present అయితే ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాం అనమాట. ఎక్కడికి ఏమి అని తెలియదు. సో ఫస్ట్ అది వచ్చేసినాడు. సో సర్ప్రైజ్ అనమాట. అమ్మ సర్ప్రైజ్ కోసం బాబు రెడీ అయిపోయినారు. సో ఇప్పుడు అందరం స్టార్ట్ అవుతున్నాం. చూద్దాం అసలు ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి ఆ సర్ప్రైజ్ అని. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. ఓకే ఓకే లేట్ అయిపోయింది, లిఫ్ట్ ఆన్ చేయమంటున్నారు. సో చలో ఓకే మేము అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ నుంచి వీళ్ళంతా నన్ను రెడీగా జస్ట్ అక్కడి వరకే పోయేద్దాం, బయట వరకే పోయేద్దాం అంటున్నారు, కానీ ఎక్కడికో చెప్పలేదు. బట్ మా బాబు ఉన్నాడు కదా, వాడు దగ్గర టంగ్ స్లిప్ అయిపోయినారనమాట. వాడు చెప్పేశాడు సర్ప్రైజ్ ఉంది అని. సో ఇది నా అవుట్ఫిట్ అనమాట. 1 minute చూపిస్తాను. అసలు ఈ డ్రెస్ చూడగానే నాకు నచ్చేసింది అనమాట. ఒక ప్రిన్సెస్ వైబ్ కనిపించింది. అండ్ కార్లో కూర్చుంటే ఆ డ్రెస్తో అసలు పట్టట్లేదు అనమాట నాకు కాలు పెట్టుకునే ప్లేస్ దగ్గర అంతా. అండ్ మా వాడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఫుల్ ఖుషీగా బయలుదేరామన్నమాట. ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్ వరకు వెళ్ళిపోయాము. అక్కడ సడన్గా దింపి ఇలా లోపలికి తీసుకొచ్చారనమాట. ఇంత ఊరి బయట ఏముంటుందబ్బా అనుకున్నాను నేనైతే. తీరా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత నేనైతే 100% హానెస్ట్గా షాక్ అయిపోయాను. చాలా అంటే చాలా ఉంది. అది కూడా నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు బాగా ఎస్థెటిక్గా రెడీ చేసి పెట్టారనమాట మా హస్బెండ్. నేను నిజంగా స్టన్ అయ్యాను. అండ్ ఓ మై గాడ్, దానికి తోడు నా ఫేవరెట్ రోజ్ బుకే అనమాట. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. మీరు ఇన్స్టా ఫాలో అయిపోతుంటే తెలుస్తుంది. నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 4 to 5 times నాకు మా హస్బెండ్ బుకే ఇస్తారనమాట. ఐ లవ్ దెమ్. హానెస్ట్లీ ఆ రోజు అందరు నన్ను స్పెషల్ ఫీల్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టారనమాట. అండ్ దాట్స్ ఆల్ మ్యాటర్స్. ఆ రోజు నిజంగానే నేను చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ లైక్ అ ప్రిన్సెస్ ఇండీడ్. అదిగోండి, ప్రిన్సెస్ అన్నానో లేదో మా హస్బెండ్ అలా వెళ్ళేసి ఇలా ఒక బుజ్జి క్రౌన్ పట్టుకొని వచ్చారనమాట. సంథింగ్ పిల్లలు పెట్టుకునేటట్టుంది. అది తీసుకొచ్చి పెట్టారు. అసలు నైట్ 12 కాక ముందు నుంచి నా ఫేస్లో ఈ స్మైల్ ఆల్మోస్ట్ నెక్స్ట్ డే 12 వరకు కూడా అలానే ఉందన్నమాట. అంత హ్యాపీగా చూసుకున్నారు అండ్ అంత స్పెషల్గా ఫీల్ చేయించారు. చెప్పి బాగా మాలో ఎవరి బర్త్డే అయినా మా బాబుతో కేక్ కట్ చేస్తేనే మా అందరికీ సాటిస్ఫాక్షన్. సో ఫస్ట్ అయితే నేను వాడితో పాటు కేక్ కట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఒకసారి క్రాకర్స్తో వాడికి చెయ్యి కాలిందనమాట. అప్పటి నుంచి ఈ క్రాకర్ అంటే చాలా భయం వాడికి. కాబట్టి దగ్గరికి రావట్లేదు. బట్ ధైర్యం చెప్పి మేము ప్రతిసారి అలవాటు చేయడానికే ట్రై చేస్తున్నాము. సో ఇంకా అలా హ్యాపీగా కేక్ కట్ చేయించి, ఫస్ట్లో అయితే నాకు మా హస్బెండ్కి పెట్టాలా లేకుంటే మా పేరెంట్స్కి పెట్టాలా అన్నది అర్థమయ్యేది కాదు మ్యారేజ్ అయినప్పుడు. బట్ మా బాబు పుట్టిన తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఆబ్వియస్గా ఫస్ట్ ముద్ద వాడికే వెళ్ళిపోతుంది అనమాట, ఎవరిదైనా సరే ఇంట్లో. సో చిన్నప్పటి నుంచి మా బర్త్డేస్ అంటే ఒక స్పెషల్ ఈవెంట్ లాగా చేసేసారనమాట మా పేరెంట్స్. ఎప్పుడు కూడా సంథింగ్ డిఫరెంట్ ఉండేది మా ఫ్రెండ్స్ అందరిలోకి మా బర్త్డే పార్టీస్. సో ఇప్పటికీ అంతే స్పెషల్గా ఫీల్ అవ్వడము, ఇప్పటికీ అంటే అవి ఎమోషన్స్ ఉండడము నాకొకటేనా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? మా పేరెంట్స్ అయితే స్టిల్ అదే చేస్తున్నారనమాట. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ సో స్పెషల్. అసలు ఇలా స్పెషల్ అని ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పానో నాకే తెలియదు. అంత స్పెషల్గా ఫీల్ అయ్యాను అనమాట. నాకనే కాదు, మా సిస్టర్కి కూడా అంతే. ఈ ఏజ్కి మేము వచ్చినా కూడా మా మమ్మీ వాళ్ళు ఇంకా అలానే చిన్నపిల్లలకి చేసినట్టే చేస్తుంటారనమాట. భలే ఉంటుంది కదా. మనం ఎంత పెద్దగా అయినా కూడా వాళ్ళ ముందు ఇంకా చిన్న పిల్లలమే. ఇది నా డైలాగ్ కాదు, మా పేరెంట్స్ డైలాగ్ అనమాట. ఇంకా ఈ బిజీలో ఉండి వీళ్ళు పార్టీ పాపర్ బ్లాస్ట్ చేయడం మర్చిపోయినారు. కానీ అది మా బాబు ఫేవరెట్. సో మళ్ళీ అది వాడిని పిలిచి బ్లాస్ట్ చేయించేసాము.
ఇంకా అలా కేక్ కటింగ్ అవ్వగానే అక్కడ ప్రొజెక్టర్ కూడా అవైలబుల్గా ఉంది. సో పాటలు పెట్టుకొని మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అలా డాన్స్‌లు అయిపోగానే బోల్డ్ అని ఫొటోస్ దిగేసి అండ్ మా ఫేవరెట్ అడ్డాకి వెళ్ళిపోయామన్నమాట ఒక టీ షాప్‌కి. సో అక్కడ కాఫీలు, టీలు తాగుతూ మూవీ ప్లాన్ చేసుకున్నామన్నమాట అప్పటికప్పుడు. అండ్ ఇంటికొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మూవీకైతే వెళ్ళిపోయాము. హాయ్ గైస్, మనమైతే మెక్డానల్డ్స్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే కేక్ కట్ చేసుకున్నాం. మనమైతే ఇప్పుడు సినిమా అంతా ఫస్ట్ సినిమా ఇప్పుడు రూమ్ అనుకున్నా. హే గాయ్స్, ట్యూనింగ్ ఇన్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చామన్నమాట. అది కూడా ఒక సడన్ ప్లానే, ఏం ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాము. సో ఇప్పుడు మూవీ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మెక్డానల్డ్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ అక్కడ కూడా ఇంకొక కేక్ కటింగ్. నేను నిన్న నైట్ నుంచి లిటరల్గా కేక్స్ కట్ చేస్తూనే ఉన్నాను. మా వాడి ఎక్సైట్మెంట్ చూడండి. సో మెక్డానల్డ్స్కి రీచ్ అయిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యేసి మా బాబు ఆడడం మొదలు పెట్టేశాడనమాట. సో వాడు ఆడుకునే వరకు వెయిట్ చేసి తర్వాత అయితే మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. లిటరలీ ఇది 4th కేకో 5th కేకో అనమాట నేను కట్ చేయడం ఆ రోజు. కొన్ని అయితే మేము ఇంటికి కూడా తీసుకురాలేదు, అక్కడే వాళ్ళనే డిస్ట్రిబ్యూట్ చేసుకోమని చెప్పేసాము. కొన్ని అయితే ఇంట్లో హౌస్ హెల్ప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. మా ఆయన్ని పక్కన పెట్టి రికార్డ్ చేయమని అడిగితే ఇది చూడండి, కనీసం ఆ పేపర్ ఫ్రేమ్లో ఉందని కూడా చూసుకోలేదు ఆయన. ఆ కార్డ్బోర్డ్ని అలానే పెట్టేసి వీడియో అయితే రికార్డ్ చేశాడు. ఈవెన్ నేను కూడా అప్పటికే చాలా టైర్డ్ అయిపోయినానులేండి. ఆల్మోస్ట్ 11 అవుతా ఉన్నింది అప్పుడు టైము. సో ఇంకా అప్పుడు డాడీ రాలేదు మాతో పాటు, మేము మాత్రమే వెళ్ళామన్నమాట. ఇంకెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేసుకొని అక్కడే డిన్నర్ చేసేసాం. మా నాన్న అలాంటి ఫుడ్స్ పెద్దగా ఇష్టపడరు. ఇంకా అప్పటికే ఆయన చాలా టైర్డ్ అయిపోయాను అనేసరికి, పైగా ఆఫీస్కి వెళ్ళి వచ్చున్నాడా. సో ఇంకా థియేటర్ నుంచి వస్తూ డాడీని ఇంట్లో డ్రాప్ చేసేసి మేము మాత్రం అలానే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒక కేక్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకన్నీ అలా కంప్లీట్ చేసేసుకొని కాసేపు బయట అయితే ఆడుకున్నాము. 12-12:30 వరకు ఆడుకొనేసి ఇంకా బాబుకి అప్పటికే బాగా నిద్ర వస్తుందని ఇంటికి వచ్చేసామన్నమాట. సో సీ యూ ఆల్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.